పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో దీక్ష దివాస్ సన్నాహ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అలాగే మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధుకర్తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ 29వ తారీఖున జరిగేటువంటి దీక్ష దివాస్కు పెద్ద ఎత్తున కూడా జిల్లా నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తరలి రావాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక్క చుక్క రక్తం కూడా నేల కొరవకుండా రాష్ట్రం తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అనేక రాష్ట్ర రోకోలు, రైలు రోకోలు, నిర్బంధాలు, నిరసనల మధ్య పెద్ద ఎత్తున కూడా ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన సందర్భంగా ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని మరొకసారి గుర్తు చేసుకోవడానికి దీక్ష దివాసు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున కూడా జిల్లా నలుమూలను కూడా హాజరై కూడా దీక్ష దివాస్ను విజయవంతం చేయాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి 35వ వార్డుకు సంబంధించినటువంటి అమర్నగర్ మసీదు నుండి అమర్నగర్ వరకు రోడ్డు వెడల్పులో భాగంగా తీస్తున్నటువంటి కాలువ పనులలో భాగంగా అభివృద్ధి చేయబోతే మాకు నష్టం జరిగిందంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కాంట్రాక్టర్ రోడ్డు వెడల్పులో భాగంగా రోడ్డుకి ఇరువైపులా కాలువ తవ్వుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి ప్రహారీ గోడ నేల కొరగడం జరిగింది. దీంట్లో 2 బైకులు కూడా ధ్వంసం కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ మాకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు, కమిషనర్ భర్తీ చేస్తారా లేకుంటే సదరు కాంట్రాక్టర్ భర్తీ చేస్తారా అంటూ కూడా వాళ్ళంతా కూడా కాంట్రాక్టర్తో పాటుగా కూడా మున్సిపల్ కమిషనర్ కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరికని మున్సిపల్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు అంతా కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. కేక్ కట్ చేసి కూడా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల శ్రేయస్సే ముఖ్య ఉద్దేశంగా అన్ని వర్గాలకు, అన్ని సబ్బండ వర్గాల ప్రజలకు అందరికీ సముచిత న్యాయం దక్కే విధంగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి ఒక మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ కూడా ఆయన కొనియాడారు. ఆయన సూచించినటువంటి సన్మార్గంలో మనమంతా కూడా నడుచుకోవాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు.